మేడం మీకు లేదు, ఇప్పుడు ఏది వద్దు, ఇప్పుడు ఏం మాట్లాడకు జోర్దార్. నేను అడిగేది ఏమిటంటే ఈ రోజు డిన్నర్ లో ఏదో ఒకటి చెయ్యి, కానీ ఈ రోజు నాకు డిన్నర్ మాత్రం వద్దు. ఏమైంది మేడం, మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? చెప్పాలంటే కంపెనీ యాన్యువల్ మీటింగ్ నెక్స్ట్ వీకే ఉంది. అది ప్రీపోండ్ అయ్యి రేపే పెడతారట. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రాత్రంతా మేల్కొని రిపోర్ట్ రెడీ చెయ్యాలి. ఎంత త్వరగా పూర్తవద్దని చెప్పండి మేడం. ఏంటి అనుమానమా? లేదు లేదు, అస్సలు కుదరదు. ఈ రోజు రాత్రి లోపు దాన్ని నేను రెడీ చేయాల్సిందే. అందరూ రిపోర్ట్ సిద్ధంగా ఉందని అనుకుంటున్నారు. రిపోర్ట్ రెడీ చేసేటప్పుడు మీరు నైట్ అంతా ఏం చేయబోతున్నారు? కానీ ఇంకా రిపోర్ట్ రెడీ కాలేదు బన్నీ. మీటింగ్ నెక్స్ట్ వీకే కదా, ఆ లోపు రెడీ చేసుకోవచ్చని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైందో చూడు, మీటింగ్ ప్రీ పౌండ్ అయి రేపే పెట్టబోతున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను పని చేసుకోనివ్వండి. ఉన్న టైంలో రిపోర్ట్ రెడీ చేయడం ఇంపాసిబుల్ టాస్క్. ఏం చేయమంటారు? మేడం, మేము మీకు సాయం చేస్తాం. అన్ని డేటాస్ గా ఉన్నాయి, క్యాలిక్యులేషన్ గా ఉన్నాయి. మీరు ఏం చేయగలరు చెప్పు. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్. మేడం చాలా టెన్షన్ గా ఉన్నారు. ఆవిడ ఇంకా టెన్షన్ అవ్వకుండా మనమే చూసుకోవాలి. అప్పుడే ఆవిడ చక్కగా పని చేసుకోగలరు. ఏంటి అనుమానమా? అయితే సరే, ఈ రోజు మిషన్ ఏంటో చెప్తాను వినండి. మేడం తన పనిని ప్రశాంతంగా పూర్తి చేయాలి. ఏంటిది? ఓ గాడ్, ఎలా పూర్తి చేయాలి? ఎలా 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 పూర్తి చేయాలి? ఓ, ఏం చేస్తున్నారు? శబ్దం చేయకండి, నాకు డిస్టర్బ్డ్ గా ఉంది. ఏంటి నువ్వు మేడం ని డిస్టర్బ్ చేస్తున్నావు? డిన్నర్ కి కుక్కర్లో రైస్ పెట్టాను. ఇలా చేయడం ఏం బాగోలేదు. ఏం చేసినా శబ్దం రాకుండా చెయ్యి. హనీ, గ్యాస్ ని ఆఫ్ చేసేస్తాను. ఇక మనకి ఎటువంటి శబ్దం రాదు. ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్కర్ నుంచి విసులు వస్తుంది. ఓ, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అదేంటంటే మేడం, అది రైస్ లేదు కుక్కర్. మీరు వంట చేయాల్సిన అవసరం లేదు. పిజ్జా ఆర్డర్ ఇచ్చుకొని తినండి. అమ్మా, నా చెయ్యి కాలిపోయింది, కానీ మేడం దాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. నాకు నొప్పిగా ఉంది. పర్వాలేదు, ఓర్చుకో హనీ. మేడం ఇప్పుడు కాస్త టెన్షన్ లో ఉన్నారు. ఏంటి అనుమానమా? మేడం వర్క్ చేసుకుంటున్నారు. టీవీ ఆఫ్ చేసి పోపట్. మాకు అది తెలుసు. నేను మ్యూట్ చేసి కార్టూన్ చూస్తాను. వద్దు, టీవీ అంతా నువ్వే పెట్టక్కర్లేదు. ఓ బన్నీ, లైట్ వెలగడం లేదు. వెళ్ళి ఫ్యూజ్ చెక్ చేయి. మేడం, రే గాడిద, ఎంత పని చేసావు నువ్వు. మేడం ప్రతి నిమిషం ఎంత ముఖ్యమో తెలియదా నీకు? నువ్వు వెళ్ళి ఫ్యూజ్ చెక్ చేయి, మేము వెళ్ళి మేడం కి హెల్ప్ చేస్తాం. మేడం మీ పని చేసుకోండి, మేము వెళ్తురొచ్చేలా చేస్తాం. ఆహా, సో స్వీట్. కానీ ఇలా చూడండి, మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఈ లైట్ ని తగిలించేసి వెళ్ళిపోదాము. అప్పుడు మేడం కి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏంటి అనుమానమా?
ఎవరది? ఎందుకని మేడం ని డిస్టర్బ్ చేస్తున్నారు? ఓ, ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్ విరిగిపోతుంది. సరే కరెంట్ వచ్చేసింది. ఇక మీరందరూ వెళ్ళండి, నేను నా పనిని పూర్తి చేసుకోవాలి. ఇదిగో చూడు హనీ, ఇప్పటి నుంచి నువ్వేం చేయకుండా సైలెంట్ గా ఉండు. మొహానికి వేసుకుంటారు ఫేస్ క్రీము, బయటికి రండి నేను కొనిస్తాను మీకు ఐస్ క్రీమ్. చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టకూడదు, పైన మేడం చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏంటి మిస్ కాట్కర్ టెన్షన్ గా ఉన్నారా? ఆగండి, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు లోపలికి వెళ్ళకూడదు, ఏంటి అనుమానమా? నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండను, నా కోపం వచ్చిందంటే మిమ్మల్ని కొడతాను. గోడ లేకుండా ఎవరు చిత్రాన్ని గీయలేరు. మిస్ కాట్కర్ టెన్షన్ లో ఉన్నప్పుడు నేను చూడటాన్ని అసలు ఎవరు ఆపలేరు. ఇలా చెప్పండి. చూడండి సార్, మేడం ఈ రాత్రిలోగా పని పూర్తి చేసి తీరాలి. మేము డిస్టర్బ్ చేయడం లేదు, మీరు కూడా ఆమెను డిస్టర్బ్ చేయకండి. పిల్లలు పడుకునేటప్పుడు ఎలా అయితే డిస్టర్బ్ చేయకూడదు, సరిగ్గా అదే విధంగా పని చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. చెప్పండి. చప్పట్లు కొట్టద్దు, మిస్ కాట్కర్ వర్క్ చేస్తున్నారు. మేడం, ఏమైంది బన్నీ? మీకోసం కాఫీ తీసుకొచ్చాను, నిద్ర రాదు. ఓ థ్యాంక్ యూ బన్నీ. మేడం జుట్టుని ఎవరు కట్టింది? నేనే. మేడం అక్కడ నిద్రపోతూ ఉన్నారు, అందుకే నేను వెనక్కి వెళ్లి కట్టేశాను. ఒకవేళ వాళ్ళు నిద్రపోతూ పడిపోయారంటే జుట్టు లాగితే నిద్రపోతుంది కదా, అందుకే. నువ్వు డాంకివని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇదంతా ఒక ఐడియానా చెప్పు. పోనీ ఆవిడ కూర్చున్న చోట నిప్పు తీసుకొచ్చి పెట్టు, ఆ వేడికి ఆవిడకి నిద్ర రాకుండా ఉంటుంది. ఇంత రాత్రి మనకు అది ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఒకవేళ అది దొరికితే తీసుకొచ్చి మేడం పక్కనే పెడతావా ఏంటి? ఇక చాలా ఆపండి. ఎందుకని హనీని తిడుతున్నారు? ఎందుకు ఇలా చేశాడు? నన్ను నిద్ర లేపడానికి కదా చేశాడు. మా బామ్మ కూడా నాకు ఎగ్జామ్ టైంలో నిద్రపోతే తను కూడా ఇలాగే చేస్తుంది. సరే మీరు వెళ్ళండి, నేను నా పని పూర్తి చెయ్యాలి. ఇప్పుడు మేడం చేసే పనిలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అరే వెళ్ళండి, స్టోర్ రూమ్ ఫుల్ గా మూటలు పేర్చి పెట్టున్నాయి. నేను బెడ్రూమ్ కి వెళ్ళి నిద్రపోతాను. చాలి పట్టు అక్కడ గురక పెడుతుంది. అక్కడొద్దు, బెడ్రూమ్ లో మేడం వర్క్ చేసుకుంటున్నారు, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి అనుమానమా? ఓయ్ ఏంటి, అక్కడికి వెళ్ళి నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టుగా చెప్తున్నావేంటి? నేను బీరువా వెనకత్ర వెళ్ళి పడుకుంటాను, డిస్టర్బ్ చేయకండి. నో మీన్స్ నో. ఏ చూడు, నా దారికి నువ్వు అడ్డు రాకు. ఇప్పుడు నా బ్రెయిన్ చాలా మోసంగా తయారైంది తెలుసా? ఈ బ్రెయిన్ పాడైపోతే అసలు ఏమవుతుంది? అలాగా నన్ను వదిలు. ఏం జరిగినా సరే నేను లోపలికి వెళ్ళనివ్వం. నేను లోపలికెళ్ళి చూపిస్తా ఉండు. అంతకు ముందు మీ అందరినీ ఒక దారిలో పెట్టేసి వెళ్తా. శబ్దం చెయ్యకూడదు. యాహూ! నిన్ను పట్టుకున్నాను. ఓయ్ ఓయ్ ఓయ్, ఇలా చేసినందుకు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. అసలు నీకేం ప్రాబ్లం? తను నా రూమ్మేట్. మీ ఇద్దరికి ఏమైంది? ఒకళ్ళు టెన్షన్ పడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా? మేమందరం ఎంత ప్రేమగా ఉంటున్నాం. మేము తనకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. చాలా పాపు, చాలా సెంటిమెంట్ అటాక్ చేయకు. నేను చాలా ఎమోషనల్ అవుతా. సరే వదులు, నేను లోపలికి వెళ్ళను. కానీ ఈ సాలి పురుగు చాలా గురక పెడుతుంది. ఓయ్, మేడం ని పని చెయ్యనివ్వు. నా కొరక నీకు ప్రాబ్లం అనిపిస్తే నువ్వు ఆ స్టోర్ రూమ్ కి వెళ్ళి నిద్రపో. అంతవరకు మెలకుగా ఉంటాను.
వినటానికి సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత సాక్రిఫైస్ చేయడానికి తయారుగా ఉన్నారు. సరే సరే, ఒక రోజు నిద్రపోతే నాకేం అయిపోదులే. Thank you. ఆ, ఊ, పొద్దున్నే 5 గంటలకే బాగా నిద్ర వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మీ మేడంకి టీఏసీ ఇవ్వండి. హనీ బన్నీ పోపట్ మేడం నిద్రపోతున్నారు. మేడం, కళ్ళు తెరవండి. మేడం మీరు నిద్రపోతున్నారు. మీరు మీ పని పూర్తి చేయాలి కదా. జోర్దార్, నా పని పూర్తి చేశాకే నేను నిద్రపోయాను. ఏంటి పని అయిపోయిందా? మ్మ్. అవును పిల్లలు, మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీరు లేకపోతే నా పని అసలు పూర్తయ్యేది కాదు. వెల్కమ్ మేడం. మేడం, ఇందులో చాలా మెసేజెస్ వస్తాయి చూడండి. ఓ బాస్ మెసేజ్ రాత్రి 11:45కు పంపించారు. ఏమైంది? ఓహో, ఈ రోజు జరగాల్సిన మీటింగ్ నెక్స్ట్ వీకే పెడతారట. రాత్రంతా పనిచేశాను కదా, దీన్ని అస్సలు చాలా గమనించలేదు. మంచిది మేడం, మీరు ఒక నెల మొత్తం జాలీగా లీవ్ తీసుకోవచ్చు. అదేలా? అది తెలిసిపోయింది కదా, ఒక నెల చేసే పని ఒకే రోజులో చేసేయొచ్చు అని. ఒక నెల లీవ్ తీసుకోండి, తర్వాత ఒకే రాత్రిలో పనంతా చేసేయండి. అని లాజిక్ హనీకి మాత్రమే అర్థం అవుతుంది. ఏంటి అనుమానమా? ఓ